ఢిల్లీ టూర్లో బిజీగా ఉన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి హాజరయ్యారు. ఇక కేంద్ర మంత్రి చౌహాన్తో మంత్రి తుమ్మల భేటీ అయ్యారు. మరోవైపు సెక్రటేరియట్లో మేడారం జాతర మాస్టర్ ప్లాన్పై సమీక్ష చేశారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, అడ్లూరు లక్ష్మణ్ ఘనంగా జాతర చేయాలని పిలుపునిచ్చారు. హకీంపేటలో ఏటీసీ బిల్డింగ్ భూమి పూజ చేశారు మంత్రి వివేక్. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో రివ్యూ చేశారు మంత్రి దామోదర. ఢిల్లీలో పర్యటిస్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మొదటి రోజు జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. జీఎస్టీ తగ్గింపు కోసం కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలపై కౌన్సిల్ సమావేశం నిర్వహించింది కేంద్రం. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి ఈ మీటింగ్ కు హాజరయ్యారు. ఆ తర్వాత భట్టితో భేటీ అయ్యారు తమిళనాడు ఆర్థిక మంత్రి తిరుతంగం తెన్నరసు. భట్టి విక్రమార్కకు ది తిరుక్కురల్ పుస్తకాన్ని బహూకరించారు. ఆయిల్ పామ్ కు టన్నుకు 25,000 కనీస మద్దతు ధర కల్పించేలా చూడాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు మంత్రి తుమ్మల. ఇందుకోసం ఆయిల్ పామ్ దిగుమతి సుంకాన్ని 44% పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 63,567 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నామని, మరో 50,000 ఎకరాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందుకు కేంద్ర సహకారం కావాలని కోరారు. ఢిల్లీలో చౌహాన్ తో భేటీ అయ్యారు తుమ్మల. పీఎం ధన్ ధాన్య కృషి యోజన, వ్యవసాయం యంత్రాలపై 12% జీఎస్టీ మినహాయింపు, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్ సబ్సిడీపై చర్చించారు. ఏటీసీలతో గ్రామీణ నిరుపేద యువతీ యువకులకు మేలు జరుగుతుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. టాటా గ్రూప్ తో ఒప్పందంతో సిఎస్ఆర్ నిధులతో 4,000 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తామని చెప్పారు. 8 కోట్లతో వికారాబాద్ జిల్లా హకీంపేటలో ఏటీసీ బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రి. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని సూచించారు. ఏ ఉద్యోగం అవసరమో వారికి దేంట్లో ట్రైనింగ్ చేయాలి, ఇవన్నీ కూడా మేము చాలా సార్లు చర్చించుకోవడం జరిగింది డిపార్ట్మెంట్. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఎక్కడ కూడా ఉద్యోగం నిజంగా కష్టపడి చేసే వాళ్ళకి ఉద్యోగం ఎట్లా దొరుకుతుంది. సో ఆ కష్టపడే వాళ్ళకి ఇలాంటి స్కిల్ సెట్స్ నేర్పిస్తే మరి ఇంకా పైకెత్తుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను నిజంగా కొడంగల్ ప్రజలందరూ కూడా చాలా లక్కీ అన్నమాట మీ అందరికీ కూడా. ఎందుకంటే వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉండాలి. నా ఊర్లో ఇది మారుమూరు ప్రాంతము, వెనుకబడిన ప్రాంతము, ఇక్కడ మంచి టెక్నాలజీ సెంటర్ ఉంటే మా పిల్లలందరూ కూడా బాగుపడతారని చెప్పి ఈ టెక్నాలజీ సెంటర్ పెట్టారు. మేడారం వనదేవతల జాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటాలన్నారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. గతం కంటే ఈసారి ఘనంగా జాతర చేయాలని పిలుపునిచ్చారు. సెక్రటేరియట్లో మాస్టర్ ప్లాన్, జాతర నిర్వహణపై మంత్రి అడ్లూరితో కలిసి సమీక్ష నిర్వహించారు మంత్రులు సురేఖ, సీతక్క. తాగునీళ్లు, వసతి, రద్దీ నియంత్రణపై, ఏఐ వినియోగంపై అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈసారి జాతరకు ప్రభుత్వం 150 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. ఇక మేడారం మాస్టర్ ప్లాన్ బాధ్యతలను 2 కుంభమేళాలు నిర్వహించిన సంస్థకు ఇచ్చామని మంత్రులకు వివరించారు అధికారులు. మాస్టర్ ప్లాన్ కోసం 236 కోట్ల 2 లక్షల నిధులు కేటాయించిందని తెలిపారు మంత్రులు. ఈ నిధుల్లో గద్దెల అభివృద్ధికి 58 కోట్ల 2 లక్షలు, కళాకృతి పనులకు 6 కోట్ల 8 లక్షలు, జంపన్నవాగు అభివృద్ధికి 39 కోట్లు, భక్తుల వసతికి 50 కోట్లు, రోడ్ల పనులకు 50 కోట్లు, మిగతావి ఇతర పనులకు వినియోగించనున్నారు. ఇక రోడ్ల విస్తరణ పనులపై మరోసారి నేషనల్ హైవే అధికారులతో రివ్యూ చేయాలని నిర్ణయించారు మంత్రులు. ప్రభుత్వ హాస్పిటల్లో 8 ఏళ్లు దాటిన పరికరాలను స్క్రాప్ చేయాలని అధికారులను ఆదేశించారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి. ప్రభుత్వ హాస్పిటళ్లలో ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు, పరికరాల వినియోగం, శానిటేషన్ పై చర్చించారు. ఎన్సీడీ క్లినిక్ల పనితీరుపై ఆరా తీశారు. గాంధీ హాస్పిటల్ బ్రాండింగ్ పై డిస్కస్ చేశారు. గాంధీలో పేషెంట్ల సహాయకులకు సిఎస్ఆర్ నిధులతో 5 అంతస్తుల్లో బిల్డింగ్ ఏర్పాటుపై చర్చించారు దామోదర.